Hi, this is Sarvani, your psychologist. Subscribe to the channel. జనరల్లీ నేను ఎవ్రీడే కౌన్సిలింగ్ బేసిస్‌లో ఏ క్లయింట్ తాలూకా స్టోరీ నేను మీతో షేర్ చేసుకోను. క్లయింట్ ఇంటిగ్రిటీలో భాగంగా. కానీ ఈ క్లయింట్ మాత్రం నాకు ఇన్సిస్ట్ చేశారనమాట. తన స్టోరీని మీతో షేర్ చేసుకోమని. ఈ క్లయింట్ మన ఛానల్ ద్వారానే నన్ను రీచ్ ఔట్ అయ్యారు. తను ఎమోషనల్ చీటింగ్‌కి గురయ్యారు. అండ్ తను ఇన్‌స్టంట్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. ఈ డిప్రెషన్‌లో భాగంగా తనకి చాలా నెగెటివ్ థాట్స్ వచ్చేసాయన్నమాట. సెల్ఫ్ వర్త్‌ని క్వెషన్ చేసుకోవటం, అసలు నేనెందుకు పనికిరానా అన్న ఆలోచనలు, అసలు నా లైఫ్ ఎందుకు? నేనంటే వాల్యూ లేదా నా హస్బెండ్‌కి, నాకింత చీట్ చేశారు. సో, ఇక్కడ ఆ అమ్మాయికి జరిగిందైతే ఎమోషనల్ చీటింగ్. ఎమోషనల్ చీటింగ్ అయినా, ఫిజికల్ చీటింగ్ అయినా ఒకటే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే, ఒక మనిషికి మన మీద ఎక్కడో రెస్పెక్ట్ తగ్గినప్పుడే కదా, మనం బాధపడతామని తెలిసినా సరే ఆ పని చేస్తారు అన్న ఒక పర్స్పెక్టివ్ అందరికీ వస్తుంది కదా! సో, ఇలానే ఈ అమ్మాయికి చాలా నెగెటివ్ పర్స్పెక్టివ్స్ వచ్చేసాయి. ఆ టైంలో తను నాకు రీచ్ ఔట్ అయ్యారు. బట్ ఇంకా సూసైడల్ థాట్స్ ఎవరికైనా చాలా ఎక్కువగా ఉంటే, ఖచ్చితంగా మీరు హెల్ప్ లైన్ నంబర్‌కైతే రీచ్ ఔట్ అవ్వడం అవసరం. సో, ఈ అమ్మాయి నాకు రీచ్ ఔట్ అయిన టైంకి షీ వాస్ కంప్లీట్‌లీ ఇంటూ డిప్రెషన్. షీ వాస్ క్రయింగ్. తను మాట్లాడలేకపోతున్నారు. ఎక్కడ నేను వాళ్ళ హస్బెండ్‌ని తప్పుగా అనుకుంటానేమో అన్న ఒక ఆలోచన. షీ వాస్ నాట్ రెడీ టు టాక్ ఇల్ అబౌట్ హర్ హస్బెండ్. జనరల్లీ ఎవ్రి పార్ట్నర్ మధ్య కూడా ఇంతే లవ్, రెస్పెక్ట్ అన్నది ఉంటుంది. సో, ఒక పర్సన్ చీట్ చేసేటప్పుడు మనమే సెల్ఫ్ బ్లేమ్ చేసేసుకుంటాం తప్ప, ఆ పర్సన్ తాలూకా డీటెయిల్స్ బయటకి షేర్ చేసుకోవడానికి ఇష్టపడం. కానీ ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మీరందరూ కూడా ఏంటి అంటే, మీరు డిప్రెషన్‌లో ఉండేటప్పుడు మీకు బ్రెయిన్ ఫాగ్ జరుగుతుంది. మీరు చాలా స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏదైనా ఎమోషనల్ ఇంపాక్ట్ జరిగేటప్పుడు ఐ విల్ బి మిస్సింగ్ ద ట్రాక్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో, ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళని రీచ్ ఔట్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్‌నో, మీ పేరెంట్స్‌నో ఈ సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయిది లవ్ మ్యారేజ్ కాబట్టి పేరెంట్స్‌కి చెప్తే నువ్వు ఇటువంటి డెసిషన్ తీసుకున్నావు అని ఎక్కడ తిడతారని భయం. ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తే వాళ్ళ హస్బెండ్ గురించి తప్పుగా అనుకుంటారేమో అన్న భయం. సో, ఈ అన్ని భయాల్లో ఆ అమ్మాయి చాలా రకాలుగా డీల్ చేసిందనమాట. ఏ పర్సన్‌తో అయితే చీట్ చేశారో ఆ పర్సన్‌ని రీచ్ ఔట్ అవ్వడం, ఎంత లెవెల్‌లో చీట్ చేశాడని చెప్పి తెలుసుకోవడం. చీట్ జరిగింది. అది ఎంత లెవెల్‌లో జరిగింది అన్నది మీరు తెలుసుకోవటం వల్ల మీకేమైనా యూజ్ ఉంటుందా? నో. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆ పర్సన్ వచ్చి మీతో కన్ఫెస్ చేసినప్పుడు క్షమించడం. మోసం చేయాలి అని ఆలోచిస్తే అది మీకు తెలిసినా మీకు బ్లఫ్ చేస్తూ మిమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే మాత్రం దేర్ ఈస్ ఆల్వేస్ అన్ ఆప్షన్ టు స్టార్ట్ యువర్ ఓన్ లైఫ్. అంతేగాని మీ లైఫ్‌ని మీరు రిస్క్‌లో పెట్టుకొని మీరు డిప్రెషన్‌లో ఎళ్ళాల్సిన అవసరం లేదు. మీలో కూడా ఎవరైనా ఇటువంటి సిట్యుయేషన్స్‌తో ఉంటే మెయిన్‌లీ నెగెటివ్ థాట్స్ ఎక్కువ ఉండేటప్పుడు మీరు ఎంత ట్రై చేసినా స్ట్రాంగ్‌గా అవ్వలేరు. సో, ఆ టైంలో మీకు సపోర్ట్ అన్నది అవసరం. రీచ్ ఔట్ ఏ కౌన్సిలర్. సో, నన్ను రీచ్ ఔట్ అవ్వాలంటే మీకు కామెంట్ సెక్షన్‌లో నా ఈమెయిల్ ఐడీ పెడతాను. యూ కెన్ మెయిల్ మీ